తెలంగాణ భవన్లో కేటీఆర్ హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. 2 రోజుల్లో వివరాలు సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్లకు, సీఎస్కు డేటా ఇస్తామని చెప్పారు. మా ఉద్దేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు అన్నారు. ప్రభుత్వాన్ని ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామని, హరీష్ రావు ఆఫీస్పై దాడి చేశారని, ఆ టెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారని, ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలుపెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో కేటీఆర్ హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. 2 రోజుల వివరాలు సేకరణ ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్లకు, సీఎస్కు డేటా ఇస్తామని చెప్పారు. మా ఉద్దేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు అని తెలిపారు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామన్నారు. హరీష్ రావు ఆఫీస్పై దాడి చేశారని, అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారని, ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలుపెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానన్న 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సిందందు పోయి 17,000 కోట్ల రుణమాఫీ చేసి ఇప్పటికే మొత్తం చేశాము, హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, లేకుంటే కార్యకర్తలు కావచ్చు, వీరంతా చేస్తున్న నేపథ్యంలోనే ఇక కార్యాచరణ రూపొందించడానికి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇక ఏదైతే టీఆర్ఎస్ భవన్ లోపల కీలక భేటీ కూడా నడుస్తున్నట్టుగా మన సమాచారం. దగ్గర ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా
జిల్లాకు సంబంధించిన నాయకులను కూడా పిలుచుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం చేయలేదు. 2 లక్షలకు సరిపడా మొత్తం ఏదైతే రైతులకు కాలేదు, కొంతమందికి అయింది. ఇక మిగతా రైతులకు కాదు కాబట్టి దాని మీద ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, ఇక దీన్ని తర్వాయి అంటే ఏదైతే ప్రభుత్వాన్ని మనం చిత్తశుద్ధితో చేస్తామని చెప్పారో అది చేయలేదు కాబట్టి దాన్ని ఎలా నిలదీయాలి, నిందియాలి అనేది మాత్రం కార్యాచరణ రూపొందిస్తున్నాడో మనకు తెలుస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. 2 రోజుల వివరాలు సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్లకు, సీఎస్కు డేటా ఇస్తామన్నారు. మా ఉద్దేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు అన్నారు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామని అన్నారు. హరీష్ రావు ఆఫీస్పై దాడి చేశారని, అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారన్నారు. ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలుపెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కాగా ఇటీవలే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు మెయిల్ ద్వారా నోటీసులు అందాయి అన్నారు. అయితే ఖచ్చితంగా నోటీసులపై సమాధానం చెప్తానని అన్నారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.